శివాజీకి అదృష్టం లేదంటారా? అదృష్టం అంటే కిక్ స్టార్ట్ అంటారు కదా, అవును. అలాంటిది లేదు. ప్రొడ్యూసర్గా ఏంటి మరి శివాజీ ప్రయాణం? ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్ల వైఖరిలో వాళ్ళ ఆలోచన ధోరణిలో మీరు గమనించిన మార్పు ఏంటి? మేజర్ ఫెయిల్యూర్ కారణం నాకు అనిపించింది ఒకటి, నిర్మాత దగ్గరుండి చూసుకో. నాయుడు గారితో మీకు బాగా రిలేషన్ ఉండదు, రామనాయుడు గారితో. మహానుభావుడు, చాలా గ్రేట్ అండి. నేను చూడగలిగాను, నేను ఆయనతో పనిచేయగలిగాను, అదృష్టవంతం. 15 ఏళ్ల క్రితం తాజ్మహల్ లాంటి సినిమా చేస్తున్నప్పుడు ఇప్పుడున్న కసి, ఇప్పుడున్న అవగాహన అప్పుడు ఉంది సార్? ఉందండి, ఎందుకంటే నేను టాటా బిర్లానే నేను హ్యాండిల్ చేశాను సినిమాని. అప్పుడు కాలం అసలు కలిసి రాలా. ఎందుకంటే నిన్నటి నుంచి ఒక వార్త స్పెక్యులేట్ అవుతుంది బాగా, 8 వారాల రూల్ అన్నది రావాలి. గట్టిగా పెట్టాలి. నిర్మాత కూడా దాన్ని ఎందుకు నమ్మి తీస్తున్నాం మనం? 90s అన్నది ఒక రీబర్త్ లాంటిది శివాజీకి. ఆ టైంలో ఒక వెబ్ సిరీస్, అందులోనూ ఈటీవీ లాంటి సంస్థలో ఒక వెబ్ సిరీస్ చెయ్యాలా వద్దా అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా ఉండేదండి ఆ టైంలో? నిజంగా ఆ టైంకి డెస్పరేట్గా నాకు ఏదో పనిగా, లేకపోతే ఇంటికి వెళ్ళాలి ఫ్యామిలీ. అసలు ఎట్లా అడుగులు పడి అక్కడ దాకా వెళ్ళాను, ఎలా వచ్చిందో అంత మాయ. శివాజీ రియల్ ఎస్టేట్ ద్వారా బాగా సంపాదించాడు అంటుంటారు. సినిమాలు నాకు రానప్పుడు నేను చేసిందంటే ఎవరు ఎంటర్టైన్మెంట్ మీకు బాగా నచ్చుతుంది? ఎంటర్టైన్మెంట్ అంటే మళ్ళీ కేర్ ఆఫ్ అడ్రస్ అనిల్ రావు, సీని వైట్ల గారి తర్వాత మనోడు కంప్లీట్ ఆక్యుపై చేస్తాడు. యంగ్ హీరోస్లో వాళ్ళ జర్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? యంగ్ హీరోలు శ్రీ విష్ణు ఉన్నాడు, తను చిన్నగా ఈ ట్రాక్లోకి వచ్చేసాడు, ఎంటర్టైన్మెంట్ జోన్లోకి వచ్చేసాడు. శర్వా కూడా మొన్న చేశాడు. హీరోగా బాగా ఉధృతంగా ఉన్న రోజుల్లో మిస్ అమ్మ కదండి మీ అల్టిమేట్ సినిమా. మిస్ అమ్మ అనేది చాలా కత్తిమీద సాము లాంటిదండి నా క్యారెక్టర్కి. సినిమాలు విస్తృతంగా చేసి మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమాల్లోకి వచ్చి బిజీ అయిపోయారు. అలాగే పొలిటికల్గా కూడా కొంత బ్రేక్ ఇచ్చారు మీరు. అది బ్రేకేనా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది? నేను అనేదండి, పొలిటికల్గా పొలిటీషియన్గా ఎరగతిద్దాం నేను ఎప్పుడు అనుకోలేదు. శివాజీ ఏ పార్టీకి చెందినవాడు కాదు, ఒక ప్రాబ్లం వస్తే మాట్లాడడానికి రెడీగా ఉంటాడు అని జనానికి కూడా. నిజంగానే మీరు ఒక పార్టీకి ఒత్తాసు పలికే రకమైతే ఎప్పుడో మీరు ఐ స్వేర్ ఈ రోజున్న రాజకీయ నాయకులు కొంతమందిలాగా బిహేవ్ చేస్తుంటే నా పొజిషన్ బీజేపీలో చాలా పెద్ద లెవెల్లో ఉండేది.